పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. నాగమణి అనే వివాహిత గొంతు కోశాడు పొలిశెట్టి హేమంత్ అనే వ్యక్తి. పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడ్తో గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నాగమణిని హాస్పిటల్కు తరలించారు. భీమవరంలో అయ్యప్ప ఏజెన్సీలో పనిచేస్తున్న నాగమణి హేమంత్ మధ్య క్రమంగా సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం హేమంత్ కుటుంబ సభ్యులకు తెలియడంతో 3 నెలల క్రితమే మరో యువతితో పెళ్లి జరిపించారు. అయినా నాగమణిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు హేమంత్. ఈ రోజు ఉదయం నాగమణి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఘర్షణ పడ్డాడు. నాగమణి ఒప్పుకోకపోవడంతో బ్లేడ్తో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, నాగమణి పరిస్థితి ఎలా ఉంది? పవన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి నాగమణి పరిస్థితి కాస్త విషమంగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే కొంతసేపటి క్రితం వైద్యులు అయితే స్పష్టంగా వాళ్ళ బంధువులు చెప్పడం జరిగింది. నాగమణి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది, 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నట్టుగా వైద్యులు బంధువులు చెప్పారు. దాంతో బంధువుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. అయితే ఈ వివాదం దాదాపు 6 నెలల నుంచి నడుస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా నాగమణికి వివాహం అయింది. అయితే ఈ ఎవరైతే నిందితులు ఉన్నాడో పోలిశెట్టి హేమంత్, అతను గత కొంతకాలం నుంచి వివాహమైన నాగమణిని నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వేధిస్తున్నాడు. అయితే నాగమణి అనేక సార్లు తిరస్కరించింది. అంతేకాకుండా మన బంధువులు కూడా చెప్పింది. బంధువులు కూడా హేమంత్ను పలుమార్లు మందలించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే హేమంత్ 3 నెలల క్రితం వేరే యువతతో వివాహం అయింది. అయినప్పటికీ వివాహమైన కొంతకాలం వరకు మళ్ళీ బాగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నాగమణి వెంట పడడం మొదలు పెట్టాడు. నాగమణిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అంటే వేధించడం మొదలు పెట్టాడు. దీంతో నాగమణి పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం నాగమణి ఇంట్లో ఉండగా ఒకసారి ఇంట్లో చొరబడి బ్లేడ్ తోటి గొంతుకొచ్చాడు. దాంతో నాగమణి ఒకసారిగా కింద పడిపోయింది. అదే సమయంలో కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఇది చూసిన హేమంత్ వెంటనే పరారయ్యాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న స్థానికులు నాగమణిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే నాగమణి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పవన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్